హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఆశ్చర్యకరపరిచే ఒక చెట్టునైతే చూపించబోతున్నాను. అది ఏమిటంటే ఫ్రెండ్స్, దానికి మొదలైతే ఉండదన్నమాట. అది పైనే పెరుగుతుందన్నమాట. అది ఎలా ఎలా ఉంటుంది ఏంది అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ చెట్టుకైతే ఇది మామిడి చెట్టు ప్రజెంట్ అయితే చూడండి, దీనికి మొదలు ఉంది కదా, పైన కొమ్మలు ఉన్నాయి. కానీ దానికి అయితే అసలు మొదలు ఉండదన్నమాట, పైనే పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు చాలా మిస్టరీకల్ చెట్టు అనమాట. అది నేను ఈరోజు అడవిలో చూశాను, మీకు చూద్దామనేసి అయితే వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, అది ఏం చెట్టో ఈరోజు మీకు చూపిస్తాను, రండి. ఓకేనా? అది చెట్లలో చాలా విచిత్రమైన చెట్టు అనమాట. అది మీరు కనుక చూశారంటే చాలా ఆశ్చర్యపోతారనమాట. అంత విచిత్రమైన చెట్టు, ఇంతవరకు ఎవరు కూడా దాన్ని చూడలేదు. ఇవాళ నేను చూశానమాట అడవికి వచ్చి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. దీనికి మొదలైతే అసలు ఉండదన్నమాట. చెట్ల మీదనే, కొమ్మల మీదనే, ఇది పైనే పెరుగుతుందన్నమాట. ఇది చూడండి, అసలు దీనికి మొదలు ఉండదు. చాలా విచిత్రమైన చెట్టు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదే అనమాట. చూశారు కదా, చూడండి, ఇదే తీగ మాదిరిగా ఉంటుందన్నమాట. చెట్ల మీద, కొమ్మల మీద అయితే ఇది పుడుతుంది. చూడండి, దీనికి మొదలు ఉండదు. విచిత్రమైన తీగ చూడండి ఎలా ఉందో. ఇది చెట్ల మీద పాకిందనమాట, చెట్టును మొత్తం కప్పేసింది. చూడండి, ఇంత గ్యాప్ లేకుండా ఈ చెట్టు మీద అయితే ఇది ఆధారపడి బ్రతుకుతుందన్నమాట. దీనికి మొదలైతే ఉండదు. ఎలా పుడుతుందో, ఎప్పుడు పుడుతుందో కూడా ఎవరికి తెలియదు. అంత విచిత్రమైన చెట్టు అనమాట. చూశారు కదా, ఇది ఒక చెట్టు అనమాట. దీనికి మొదలైతే ఎక్కడ లేదు. చూడండి, మీకు కూడా కనిపిస్తుంది కదా, దీనికి మొదలైతే లేదు. ఇంతవరకు ఎవరు కూడా దీని యొక్క మొదలు కనిపెట్టలేకపోయారు. అంత మిస్టరీ అనమాట ఇది. చూడండి, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది ఉంటుంది. ఇది చాలా ఉపయోగకరమైన తీగ, చాలా ఉపయోగకరమైన తీగ అనమాట. ఇది అన్ని విధాలుగా మనకు యూజ్ అవుతుంది అనమాట. ఒక మొలిక కూడా ఇది మనకు పనిచేస్తుంది. చూశారు కదా, మన జూన్ నెలలో తొలి చినుకులు పడగానే, అంటే వర్షం పడగానే ఇది మొలికెత్తుతుంది అనమాట చెట్ల మీద. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ తీగ ఈ చెట్టు మీద ఉంది కాబట్టి దీన్ని మొదలు ఇదే అనుకుంటున్నారు కదా, అస్సలైతే కాదు. చూడండి, ఈ చెట్టు యొక్క ఆకులు ఇలా ఉంటాయన్నమాట. సో ఇది తీగ ఇలా ఉంటుంది. ఇది దీని మీద ఆధారపడి బ్రతుకుతుంది అనమాట. దీనికి అసలు మొదలే ఉండదు. చూడండి, దీన్ని ఏమంటారా అంటే బంగారు తీగ, అలాగే సీతమ్మ జడ అని కూడా అంటారు అనమాట. దీనికి చాలా పేర్లు ఉన్నాయి, కొన్ని మాత్రమే నాకు తెలుసు. అందులో ఈ 2 పేర్లు అనమాట. చూశారు కదా, దీని యొక్క ఆకులు ఇలా ఉంటాయి. ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇది వేరే అనమాట. చూడండి, దీనికి మొదలైతే ఎక్కడ లేదు. చూశారు కదా, మీకు కూడా కనిపిస్తుంది కదా. చూడండి, ఇది పైనే పెరిగిందనమాట. ఈ చెట్టు మీదనే పైనుంచి పైకే పాకింది కొమ్మలు మొత్తం. చూడండి ఎలా ఉందో. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే బంగారు తీగ అనమాట. చూడండి ఎలా చుట్టుకుందో. దీని మీద ఇదే ఆధారపడి బ్రతికిస్తుంది అన్నమాట. దీనికి మొదలైతే ఉండదు. చాలా విచిత్రమైన తీగ అని చెప్పాలి. చాలామంది కూడా మొదలు కనిపెడదామని చూశారు కదా, ఎవరి వల్ల కాలేదు. ఫ్రెండ్స్, ఇది ఎలా మరి మొదలు లేకుండా బతుకుతుందంటే ఫ్రెండ్స్, దీనికి ఒక మిస్టరీ ఉందన్నమాట. అదేమిటంటే, ఇది ఒక వైర్లెస్ సిస్టమ్ లాంటిది అనమాట. అంటే బ్లూటూత్ సిస్టమ్ లాంటిది అనమాట. గడ్డ అనేది భూమి మీద లోపల ఉంటుంది. కాకపోతే ఇది గడ్డకు దీనికి లింక్ ఉండదన్నమాట. కాకపోతే వైర్లెస్ సిస్టమ్ ద్వారా బతికిస్తుంది అనమాట, చెట్టు పైన కొమ్మల మీద అనమాట. ఆ గడ్డ ఎక్కడ ఉంటుందో ఆ గడ్డ పైనే ఏ చెట్టు ఉంటుందో దాని మీద ఆధారపడైతే బతికిస్తుంది అనమాట. ఇది చాలా విచిత్రం కదా ఫ్రెండ్స్. దీనికి గడ్డ ఉంటుందో లేదో నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూసి తవ్వి, ఒకవేళ ఉంటే మీకు వీడియోలో చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ బంగారు తీగ ఎందుకు ఉపయోగపడుతుందో మీకు చెప్పలేదు కదా ఫ్రెండ్స్. ఇది విరిగిపోయిన బొక్కలు. బంగారు తీగ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫ్రెండ్స్, మన
ఎముకలు ఎరిగిన చోట దీన్ని మెత్తగా నూరి ఆ ప్రదేశంలో కట్టుకడితే చాలా త్వరగా అతుక్కుంటుంది అనమాట. చూసారు ఇది ఎలా అతుకులు ఉందో అలా తొందరగా ఆ బొక్క అనేది అతుక్కుంటుంది అనమాట. దానికోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇది అడవిలో ఉంటుంది. చూడండి ఎలా జాయింట్ ఉందో, మన ఎముకల్ని కూడా అలా అతికిస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ ఉంది దీనికి. మన పూర్వీకులు ఎప్పుడైనా ఎముకలు ఎరిగినప్పుడు దీన్నే పట్టుకెళ్తారనమాట. మెత్తగా నూరి కట్టుకడతారు. కావాలంటే చూడండి, మీ పూర్వీకులని తాతలని ఎవరైనా అడగండి, చెప్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, దీని యొక్క మిస్టరీ ఇది అనమాట. నెక్స్ట్ వీడియోలో మరో వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?